నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. బస్సు ప్రమాదాల్లో మరో ఘోరం ఉలిక్కిపడేలా చేసింది. తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశం మొత్తాన్ని కలచివేసే దారుణం జరిగింది. ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా 19 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అర్ధరాత్రి వేళ ఏం జరిగిందో తెలిసేలోపే నిద్ర నుంచి మేల్కొనే సమయం కూడా లేకుండానే ఎంతోమంది విగతజీవులుగా మారిపోయారు. 45 మందిని సజీవ దహనమైన గతంలో జరిగినటువంటి పాలెం ప్రమాదాన్ని గుర్తు చేస్తూ అదే రీతిలో జరిగింది విషాదం. ఆనాడు కల్వర్టుని ఢీకొట్టి బస్సు మంటల్లో చిక్కుకుంటే ఇప్పుడు బైక్ ఢీకొనడంతో ఇంతమంది అసూలు బాయాల్సి వచ్చింది. అయితే ఈ ఉదంతంలో ఇప్పటివరకు చూస్తున్నవి పైకి కనిపిస్తున్న కారణాలు, వినిపిస్తున్న వ్యధలే. ఇన్ని కుటుంబాలకు తీరని శోకం మిగిల్చడానికి అసలు కారణాలేంటి? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో, అది కూడా స్లీపర్ కేటగిరీలో ఎందుకు ఇంత తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి? దీనికి బాధ్యులెవరు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు వల్లూరి శ్రీనివాస్ గారు, జాతీయ అధ్యక్షులు, ఫైర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. అలాగే ప్రొఫెసర్ పిఆర్ భానుమూర్తి గారు, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ నిపుణులు, అనంతపురం జేఎన్టీయు. అలాగే ప్రొఫెసర్ మోహన్ వెంకట్రామ్ గారు, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ నిపుణులు, ఆంధ్ర యూనివర్సిటీ. శ్రీనివాస్ గారు, ఇప్పుడు కర్నూలు వద్ద జరిగిన ఈ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘోరానికి సంబంధించి మీరు గమనించిన ప్రధాన కారణాలేంటి? ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన అని చెప్పుకోవాలండి. నిద్రపోతున్నటువంటి ప్రయాణికులు 19 మంది చనిపోయారంటే యాక్చువల్గా మనకి ఏమవుతుందంటే, ఇక్కడ బైక్ని ఢీకొట్టడం మూలంగా జనరల్గా ఈ బస్సు వచ్చేసి డీజిల్ బస్సే అయి ఉంటుంది, డీజిల్ మోటార్ మీద. బట్ అక్కడ ప్రాబ్లం, డీజిల్ ఇంజిన్తో నడిచేది. అక్కడ ప్రాబ్లం ఏమైందంటే, ఒకసారి పెట్రోల్ బైక్ని కొట్టడంతో ఆ పెట్రోల్ ట్యాంక్ బర్స్ట్ అయ్యి దాని మూలంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోందండి. సో ఇది జరిగినప్పుడు మామూలుగా బస్సులో కూడా కొన్ని సురక్షితమైనటువంటి సిస్టమ్స్ ఉండాలి మనకి. బట్ అది పక్కన పెడితే ఇది జరిగింది ఒక ఎక్స్ప్లోజన్ లాగా కనపడుతుంది. దాని నుంచి వచ్చినటువంటి ఫైర్ యాక్సిడెంట్. జనరల్గా ఏంటంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ చాలా ఫ్లాష్ పాయింట్ చాలా తక్కువ ఉంటుందండి. ఈవెన్ -డిగ్రీస్లో కూడా అది ఫ్లాష్ అవ్వచ్చు. బట్ డీజిల్కి వచ్చేసి ఫ్లాష్ పాయింట్ చాలా ఎక్కువే ఉంటుంది, 52 డిగ్రీస్ పైన ఉంటుంది. సో దానంతటా అది ఇమీడియట్గా ఇగ్నైట్ అయ్యే అవకాశం తక్కువ. సో ఇది ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ బద్దలయ్యి అది ఆ ఎక్స్ప్లోజన్ దాన్ని ఇంజన్ మీద ఎప్పుడైతే పడిందో, లేకపోతే బస్సు వరకు ఎక్కడికైతే అది వ్యాపించిందో, దాని మూలంగా అందులో ఉన్నటువంటి మన డీజిల్ ఇంజన్ కానివ్వండి, ఆ పైప్ సిస్టమ్ అది కొంచెం బ్రేక్ అయ్యి దాని మూలంగా జరిగినట్లు కనపడుతుంది. ఇది నిజంగా జనరల్గా జరిగేటువంటి సిచ్యుయేషన్ అయితే కాదు. ఇది మనం ఒక అసాధారణమైన సంఘటన కిందనే చెప్పుకోవాలి యాక్చువల్గా. అంటే మనకి ఇంకొకటి, బస్సు బైక్ని ఢీకొట్టిన తర్వాత కొంత దూరం అలా ఈడ్చుకుంటూ వెళ్ళింది అని చెప్పి కూడా తెలుస్తుంది. అసలు ఏదైనా చిన్న రాయి టైర్ కింద పడితేనే, ఒక రకమైన రాయి పడితేనే బస్సు కదలడం అంత సులభం కాదు. అలాంటిది బైక్ పడినప్పుడు ఎలా బ్రేక్ వేయలేదా, డ్రైవర్ గమనించలేదంటారా? ఏం జరిగి ఉండొచ్చు? జనరల్గా అంటే జరగకపోవటం అనేది ఉండదండి. వాళ్ళకి ఆ టైంకి డెఫినెట్గా బ్రేక్లు వేసే ఉంటారు. కానీ బ్రేక్ వేసినా వెళ్ళే స్పీడ్కి ఆ ఇనర్షియా కొంతవరకే ఉంటుందండి. కొంత డిస్టెన్స్ డెఫినెట్గా అది ట్రావెల్ చేసి ఉంటుంది. బట్ నాకు తెలిసి అది చాలా కిలోమీటర్లు అయితే ఉండదు, కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళి ఉండొచ్చేమో నేను అనుకోండి, కొన్ని మీటర్లు. అదే కొద్ది దూరం అయితే డెఫినెట్గా. ఎందుకంటే బస్సు ఇమీడియట్గా మీరు బ్రేక్ వేసినా కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఆ టైంలోనే అది కొంచెం ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది ఎప్పుడైతే ఈ పెట్రోల్ ట్యాంక్ బద్దలైందో, ఆ బైక్ కూడా వెనకాల చిక్కుకొని ఉండాలండి. బహుశా ఆ ఇంజన్స్ మధ్య అక్కడ కింద బాటంలో ఎక్కడో ఇది ఇరుక్కొని ఉండాలి. దాని మూలంగా అది కొంత దూరం ట్రావెల్ చేసి ఉండొచ్చు. వీళ్ళు బ్రేక్ వేసినా కానీ అది ఆగి ఉండకపోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ మంటలు వ్యాపించాయో ఐ థింక్ డ్రైవర్ వాళ్ళు బయటకు వచ్చేసినట్టున్నారు అప్పుడు. ఎస్ సార్, ఓకే. భానుమూర్తి గారు, ఈ బస్సు ప్రమాదంలో ఇంజనీరింగ్ పరంగా ఎలాంటి లోపాలు జరిగి ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? ముందుగా ప్రసాద్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి శ్రీనివాస్ గారికి, వెంకటరామన్ గారికి, అలాగే ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. మీరు ఇందులో ఇంజనీరింగ్ పరమైనటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా అని మీ ప్రశ్న. మామూలుగా మనం ఇంజనీరింగ్ పరమైనటువంటి లోపాలు అని చెప్పినప్పుడు
ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రధానంగా 4 కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి. అందులో మొదటిది మానవ తప్పిదం, రెండవది రోడ్డు యొక్క డిజైన్లో ఉన్నటువంటి లోపాలు, అది ఇంజనీరింగ్ లోపం కిందికి వస్తుంది. మూడవది వాహనంలో ఉన్నటువంటి వాహనం యొక్క డిజైన్లో కానీ వాహనంలో ఉండాల్సినటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల కానీ జరిగేటువంటి ప్రమాదాలు, అది కూడా ఇంజనీరింగ్ లోపం కిందికి వస్తుంది. మెకానికల్ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ అని అనవచ్చును. సో రోడ్డు డిజైన్ సరిగా లేకపోతే అది సివిల్ ఇంజనీరింగ్ యొక్క డిఫెక్ట్. అట్లాగే వాహనంలో సరైనటువంటి సేఫ్టీ సాధనాలు కానీ డిజైన్ కానీ లేకపోతే అది మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క డిఫెక్ట్ అని చెప్పవచ్చు. సో ఈ 3 కారణాలు కాకుండా కొన్ని ప్రాకృతికమైనటువంటి కారణాల వల్ల కొన్ని ప్రమాదాలు జరగవచ్చు. ఇప్పుడు మనకున్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టి నేను గమనించింది ఏంటంటే, ఇందులో ప్రధానంగా మానవ తప్పిదం అన్నటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది, కానీ ఇంజనీరింగ్ లోపం అన్నటువంటిది ఈ ప్రమాదానికి కారణంగా నాకు అనిపించడం లేదు. అంటే సివిల్ ఇంజనీరింగ్ పరంగా చూసినట్టయితే ఏదైనా ఒక రోడ్డు మలుపు తిరిగినప్పుడు అక్కడ వాహన చోదకునికి అంటే డ్రైవర్కు సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం, ఇక్కడ మలుపు ఉన్నది అన్నటువంటి ఇండికేషన్ ఇవ్వడానికి రేడియం లైట్స్ కానీ పెయింట్ మార్కింగ్స్ కానీ లేకపోవడం, ఇట్లాంటివి సాధారణంగా ఒక కూడలి రోడ్డు 2 రోడ్లు కలిసినప్పుడు ఏర్పడినటువంటి కూడలిలో ఎటువంటి నియంత్రణ లేకపోవడం, ఇటువంటివి సివిల్ ఇంజనీరింగ్ యొక్క లోపాలుగా మనకు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు సంఘటన జరిగినటువంటి స్థలాన్ని పరిశీలించినట్టయితే మనకు అక్కడ రోడ్డు డిజైన్లో ఎటువంటి లోపాలు ఉన్నట్టుగా అయితే మనకు కనిపించడం లేదు నా దృష్టిలో. తర్వాత వాహనానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే వాహనంలో సరైనటువంటి రక్షణ పరమైనటువంటి సిస్టమ్స్ ఉన్నాయా లేవా అన్నటువంటిది తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినటువంటి విషయం. మనకి ఇప్పుడే అందులో పూర్తిగా ఇంకా ఇన్వెస్టిగేషన్ నుంచి మనకి రిజల్ట్ రాలేదు కాబట్టి అందులో ఏమైనా ఎటువంటి రక్షణ వ్యవస్థలు ఉండాల్సినవి ఉన్నాయా లేవా ఇటువంటివి మనకి ఇప్పుడే మనకి. సో ప్రధానంగా మనకి ఇక్కడ కనిపించేది ఏంటంటే, నా దృష్టిలో ఇది కేవలం మానవ తప్పిదం అనే నేను భావిస్తున్నానండి. వెంకట్రామ్ గారు, ఇప్పుడు 2013లో జరిగింది ఘటన, దాదాపు 12 సంవత్సరాల క్రితం. అప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాలెం ప్రాంతంలో ఒక బస్సు ప్రమాదం జరిగి పక్కన ఉన్న కలవట్టను ఢీకొట్టింది. అలాగే 45 మంది అప్పుడు సజీవ దహనం అయిపోయారు. ఇప్పుడు చూస్తే కర్నూలు జిల్లాలో 19 మంది. ఈ 2 ఘటనల మధ్య సిమిలారిటీస్ ఏమైనా గమనించారా మీరు? నమస్కారం అండి, శ్రీనివాస్ గారు, భానుమూర్తి గారు. ఈరోజు జరిగిన సంఘటన అది వీ అవర్స్లో ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఇలాంటి న్యూస్ వినాలని ఎప్పుడు వినాల్సిన వస్తుందని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. సో క్వైట్ డిస్హార్టనింగ్. మీరు అన్నట్లుగా 2013లో జరిగిన ఇన్సిడెంట్లో 45 మంది చనిపోయారు. అది చనిపోవడానికి దట్స్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఎవర్ రికార్డెడ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పర్టికులర్లీ బస్ ట్రాన్స్పోర్ట్లో. 45 మంది చనిపోవడానికి కారణం ఏమిటంటే, అది బస్ డ్రైవర్ నిద్రపోతున్నాడు. ఈ రెండింటి మధ్య ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయి? కలబొట్టుని ఢీ కొట్టుకొని. ఎందుకంటే అక్కడ ఏమిటంటే ఫ్యాటిక్ వల్ల, అంటే మానవ తప్పిదమైన టూ మచ్ ఆఫ్ ఫ్యాటిక్ వల్ల, మేబీ లాంగర్ అవర్స్ అతను డ్రైవ్ చేయటం వల్ల, ఆల్టర్నేట్ సబ్స్టిట్యూట్ డ్రైవర్ కూడా లేకపోవటం వల్ల, ఉన్నా కూడా అతని యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోకపోవటం వల్ల జరిగి ఉండొచ్చు. సిమిలారిటీస్ లేవండి, ఎందుకంటే దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు డ్రైవ్ చేస్తున్న మనిషి వాహనం చదువుకుంటే పడుకొని నిద్రపోతూ ఉంటే అది చాలా హారిఫైయింగ్ సిచ్యుయేషన్, టెరిబుల్ సిచ్యుయేషన్. అందువల్ల ఆ కేసు ఈజ్ టోటలీ డిఫరెంట్. బట్ ఈరోజు కేసు ఏమిటంటే, ముందు వెళ్తున్న 2 వీలర్ని
ఈ బస్ డ్రైవర్ ఎంత స్పీడ్లో వెళ్తాం, అసలు ఇతను హార్న్ అప్లై చేసాడా లేదా, అసలు అతను ఆ టూ వీలర్ రైడర్ ఏదన్నా అతను డ్రంక్ అయినా అతని పొజిషన్ ఏమిటి, అది ఇంకా మనకి ఆ రిపోర్ట్లో రావాలి. అన్ఫార్చునేట్లీ దట్ ఫెలో ఆల్సో పాస్డ్ అవే. సో మామూలుగా సైడ్ నుంచి కొల్యూషన్ చూస్తాము, హెడ్ ఆన్ కొల్యూషన్ చూస్తాము, కానీ ముందు వెళ్తున్న టూ వీలర్ని అవర్స్లో ఎర్లీ అవర్స్లో 2:30 to 2:45 మధ్యలో బస్ డ్రైవర్ హిట్ చేశాడంటే అది దానికి రీజన్స్ అంటే పక్కాగా హ్యూమన్ ఫెయిల్యూర్. బట్ అతను ఎందుకు బ్రేక్ అప్లై చేయలేకపోయాడు? ఎందుకంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని ఉంటుందండి. వీళ్ళు జనరల్గా వోల్వో వీటిల్లో 140-150 స్పీడ్లో వెళ్తుంటారు. అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు సడన్గా బ్రేక్ వేసినా కూడా అట్లీస్ట్ 250-300 మీటర్స్ వరకు వెహికల్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే రోడ్ సర్ఫేస్ కూడా చాలా మోటివేట్ చేస్తుంది డ్రైవర్ని చాలా ఫాస్ట్గా వెళ్ళడానికి. అందుట్లో మిడ్ నైట్ అంటే డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి చాలా స్పీడ్గా వీళ్ళు డ్రైవ్ చేస్తున్న పరిస్థితి ఎన్నో కేసెస్ మనం స్టడీ చేస్తున్నాం. సో అందువల్ల ఈ రెంటికి సిమిలారిటీస్ మాత్రం లేవండి. అయితే ఓన్లీ వన్ థింగ్ ఏమిటంటే, ఎందుకు అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ డ్రైవర్ ముందు వెళ్తున్న టూ వీలర్ రైడర్ని ఐడెంటిఫై చేయలేకపోయాడు, ఆ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎందుకు మెయింటైన్ చేయలేదు. ఈయన హెడ్ లైట్స్ పనిచేస్తూ ఉంటే దూరం నుంచి ఆబ్జెక్ట్ని అతను ఐడెంటిఫై చేయాలి. అదేమన్నా టర్న్లో ఉందా, అదేమన్నా షాడో జోనా, ఇవన్నీ కూడా మనకి ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్లో రావాలండి. టు మై నాలెడ్జ్ మనకు ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డెఫినెట్గా ఈ రెండింటికి సిమిలారిటీస్ ఉన్నట్లుగా నాకు అనిపించడం లేదు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏసీ కోచ్లు కావచ్చు, లేకపోతే ఈ స్లీపర్ సర్వీస్ బస్సులు ఇలాంటివి ప్రయాణికుల భద్రతా కోణంలో చూసినప్పుడు ఎంతవరకు సురక్షితంగా ఉంటున్నాయి సార్? ఇది చాలా డిబేటబుల్ పాయింట్ అని చెప్పాలండి. ఎందుకంటే నేను ట్రావెల్ చేసిన బస్సెస్లో అయితే మాత్రం ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఒకటి కనపడ్డది, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కనపడ్డాయి. కానీ బట్ మనకి చాలా చోట్ల ఎస్పెషల్లీ ఈ స్లీపర్ కోచెస్ కానీ ఏసీ కోచెస్ కొంచెం లగ్జరీ బస్సెస్ వచ్చిన తర్వాత ఈ ఫైర్ ప్రోన్ మెటీరియల్ కూడా, అంటే లైక్ కర్టన్స్ కానివ్వండి, క్లాతింగ్ మెటీరియల్ కానివ్వండి, లేకుంటే స్మోక్ వచ్చేటువంటి మెటీరియల్స్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ వాడటం జరుగుతుంది. మనకి యాక్చువల్గా స్టాండర్డ్స్ ప్రకారం చూసినట్టయితే ఇవన్నీ కూడా నాట్ అలౌడ్ అండి. అదేవిధంగా మనం మన స్టాండర్డ్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని అడాప్ట్ చేసుకుని దాని ప్రకారం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఏ విధమైనటువంటి ప్యాసింజర్ వెహికల్ కానీ ఎస్పెషల్లీ స్కూల్ బస్సెస్ కూడా అండి, వీటన్నిటిలో కూడా అటువంటి మెటీరియల్ వాడకూడదు. అలాగే ఇంజిన్ కంపార్ట్మెంట్లో కానీ డ్రైవర్ దగ్గర కానీ స్మోక్ డిటెక్షన్ సిస్టమ్స్ అవన్నీ ఉండాలని ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈవెన్ స్కూల్ బస్సెస్కి వాటర్ స్ప్రే సిస్టమ్స్, అంటే మన సిఫీస్ అని డిఆర్డిఓ యూనిట్ వాళ్ళు డెవలప్ చేశారు, లో ప్రెషర్ వాటర్ మిస్ సిస్టమ్స్. ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని 2023లో ఒక అమెండ్మెంట్ కూడా వచ్చిందండి. మేము ఇది యాక్చువల్గా చెప్పాలంటే మనం అందరం ఈ ఫీల్డ్లో ఉన్నా కానీ ఎవరం కూడా దీన్ని అంతగా సీరియస్గా తీసుకోవట్లేదు ఇప్పటిదాకా. మేము లాస్ట్ మంత్ చేసిన ఎగ్జిబిషన్లో ఫస్ట్ టైం నేను చూశాను ఒక వెహికల్, స్కూల్ వెహికల్ వాళ్ళు ఎగ్జిబిట్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సిస్టమ్స్ ఎలా ఉండాలి అన్నది ఇది కొత్తగా వస్తున్న వాటికి అప్లై అవుతుందని చెప్పేసి ఆ జీవోలో చెప్పడం జరిగింది. 2023 తర్వాత వచ్చే స్కూల్ బస్సెస్కి, ప్యాసింజర్ వెహికల్స్కి అయితే కంపల్సరీగా వాడాలి. అదేవిధంగా 4 ఎగ్జిట్ డోర్స్ అండి. ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కామనుకోండి, ఎవరో మనకి ఎయిర్ హోస్టెస్ వస్తారు, ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి సేఫ్టీ ఫీచర్స్ ఏంటి, ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ అనుకోని సంఘటన జరిగితే దాంట్లో నుంచి ఎలా బయటపడాలో చెప్పడం జరుగుతుంది. కానీ మనం బస్ ఎక్కితే అసలు ఈ ఎగ్జిట్స్ ఎక్కడున్నాయి, గ్లాస్ బ్రేక్, ఎందుకంటే చాలామంది అది ఎటువంటి ప్రమాదం అయినా కానీ చనిపోయేది చాలా వరకు స్మోక్ మూలంగానే. ఆ స్మోక్ ఎగ్జాస్ట్కి ఈ గ్లాసెస్ని బ్రేక్ చేయాలంటే, ఇవన్నీ ఎయిర్ కండిషన్ బస్సెస్ అండి, కంప్లీట్గా సీల్ అయిపోయి ఉంటాయి. అవి బ్రేక్ చేయాలంటే దానికి హ్యామర్స్ ఎక్కడున్నాయి, అసలు ఆ ఎగ్జిట్ వేకి కరెక్ట్ అయిన వాళ్ళకి అవేర్నెస్ ఉందా, ఎంతమందికి తెలుసా అండి ఇవన్నీ? అసలు ఎక్కడ అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అవగాహన చాలా తక్కువ ఉంది. రెండోది ఇచ్చిన సిస్టమ్స్ కూడా నాకు తెలిసినంత వరకు ఈ కొత్త గైడ్లైన్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ అవన్నీ ఫాలో అవ్వటం లేదని అనిపిస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు ఈ మధ్య మనం ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా చూస్తున్నాం చాలా వరకు. ఈ ఎలక్ట్రిక్ బస్సెస్లో మనకి లిథియం అయాన్ బ్యాటరీస్, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ దాంట్లో ఉన్నాయి. మళ్ళీ థర్మల్ రన్ అవే అంటాము, లేకపోతే ఆ ఒక బ్యాటరీ సెల్ గన హీట్ ఎక్కితే దేర్ ఈజ్ ఎ మేజర్ ఫైర్ హజార్డ్ అది కూడా. సో ఆ బ్యాటరీ లొకేషన్ కానివ్వండి, అది జరిగినప్పుడు హౌ టు ఎవాక్యుయేట్ పీపుల్,
మనం బస్సులో చాలా వరకు ఈ బస్సెస్ అన్నిట్లో చూసేది ఒకటే ఎగ్జిట్, డ్రైవర్ పక్కన ఒక డోర్ ఉంటుంది, అందరూ దాని నుంచి బయటికి రావడానికే ట్రై చేస్తారు సార్. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానీ ఎమర్జెన్సీ హ్యాచెస్ ఒకటి, అదేది స్మోక్ బయటికి వెళ్ళటానికి, అది కూడా ఎక్కడ అమర్చాలి అన్నది కూడా గైడ్ లైన్స్లో స్టాండర్డ్స్లో చాలా క్లియర్గా చెప్పారు. బట్ అవన్నీ ఎంతవరకు నిజంగా ఫాలో అవుతున్నారు అన్నది అయితే ఎక్కడ గమనించలేదండి. చాలా వరకు అవ్వట్లేదనే అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. సో అందుకని డెఫినెట్గా వీటి మీద అవగాహన కల్పించాలి. భానుమూర్తి గారు, ఇప్పుడు బస్సు ప్రమాదం జరిగిన వెంటనే ఈ బస్సులు తగలబడిపోవడం, చాలామంది ప్రాణాలు కోల్పోవడం, ఇట్లాంటివి భారతదేశంలోనే జరుగుతున్నాయా, లేదా ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా? ఇతర దేశాల్లో కూడా చాలా ఉన్నాయండి. మనం గడిచిన 2 సంవత్సరాల్లో తీసుకుంటే ఇట్లాగా ప్రమాదాల్లో బస్సులు దగ్ధమైనటువంటి సంఘటనలు ఆ, చాలానే ఉన్నాయి. ఉదాహరణకి థాయిలాండ్లో అక్టోబర్ 2024లో ఒక స్కూల్ బస్సు, ఆ, పిల్లలు ప్రయాణించేటువంటి స్కూల్ బస్సులో గ్యాస్ లీక్ కావడం వల్ల బస్సు దగ్ధమై 20 మంది పిల్లలు చనిపోవడం జరిగింది థాయిలాండ్లో అక్టోబర్ 2024లో. దానికి కారణం ఏమిటి అని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ గ్యాస్ లీక్ వల్ల జరిగింది అని చెప్పేసి అంతిమంగా తేల్చారు. కానీ మళ్ళీ దానికి ప్రమాదానికి అది కారణం కాకపోయినా ఆ స్కూల్ బస్సు ఉన్నటువంటి పర్మిటు 6 గ్యాస్ క్యానిస్టర్స్ అంటే మన ట్యాంకుల్లాగా అనుకోండి, లేదంటే గ్యాస్ సిలిండర్స్ లాగా అనుకోండి, 6 మాత్రమే ఫిక్స్ చేయాలి. కానీ ఆ బస్సులో 11 ఫిక్స్ చేసి ఉండడం వల్ల అది లీక్ అయ్యి ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి నిర్ధారణకు వచ్చారు. అది ఒక మేజర్ యాక్సిడెంట్. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఆగస్టు 2025లో ఒక పెద్ద ప్రమాదం జరిగిందండి. 71 మంది బస్సులో దగ్ధమై చనిపోయారు. అంటే ఈ ఇరాన్ నుంచి వస్తున్నటువంటి మైగ్రెంట్స్, కాందిశీకులను తీసుకొస్తున్నటువంటి బస్సు అదుపు తప్పి ఒక ట్రక్ని, ఒక మోటార్ సైకిల్ని ఢీకొనడం వల్ల అక్కడ ఆయిల్ ట్యాంక్ పేలిపోయి బస్సు దగ్ధమై 71 మంది చనిపోవడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో. అట్లాగే బ్రెజిల్లో, సౌత్ అమెరికాలో ఉన్నటువంటి బ్రెజిల్లో డిసెంబర్ 2024లో ఒక మెయిన్ హైవేలో ఒక బస్సు ట్రక్కు ఢీకొనడం వల్ల బస్సు దగ్ధమైపోయి 38 మంది చనిపోయారండి. 38 మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు. బస్సు దహనమైనటువంటి సంఘటన. అక్కడ కూడా బస్సు పేలిపోయి మొత్తం కాలిపోవడం జరిగింది. దానికి కారణాలు కూడా ఏమిటి అని అన్వేషించారు. రకరకాల, ముఖ్యంగా 2 కారణాలు చెప్పారు ఇద్దరు. ఒకరేమో బస్సు పోతున్నప్పుడు ఆ ట్రక్కు గ్రానైట్ రాళ్లను క్యారీ చేయడం వల్ల ఒక రాయి అదుపు తప్పి బస్సు మీద పడడం వల్ల బస్సు అదుపు తప్పింది అన్నటువంటి ఒక సిద్ధాంతం ఒకటి చెప్పారు. తర్వాత ఇంకొంతమంది కాదు ఈ బస్సు టైరు సడన్గా పేలిపోవడం వల్ల ఈ బస్సు అదుపు తప్పి ట్రక్కును ఢీకొనడం వల్ల ఈ ఆయిల్ ట్యాంకర్ పేలిపోయి బస్సు దగ్ధమైందని చెప్పేసి ఇంకొంతమంది చెప్పారు. మొత్తానికి ఆ ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అట్లాగే మీరు ఇంకొక ఇటలీలో వెనిస్ దగ్గర ఒకసారి, ఇది అక్టోబర్ 2023లో జరిగినటువంటి ప్రమాదం. అక్కడ ఒక బ్రిడ్జ్ మీద నుంచి బస్సు అదుపు తప్పి కింద పడిపోవడం వల్ల ఆ ఇంపాక్ట్కి ఆ ఇంజిన్ పేలిపోయి బస్సు కాలిపోయి 21 మంది టూరిస్టులు, అది టూరిస్ట్ బస్సు అనమాట, 21 మంది టూరిస్టులు చనిపోవడం జరిగిందండి. కాబట్టి ఇది కేవలం మన రాష్ట్రానికో మన దేశానికో పరిమితమైనటువంటి ప్రమాదం కాదండి. ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఇట్లాగా ప్రమాదవశాత్తు ఏదో ఒక కారణం చేత ఆయిల్ ట్యాంకు బద్దలు పేలిపోవడం వల్ల బస్సులు దహనం కావడం అనేటువంటి ప్రమాదాలు చాలాసార్లు జరిగాయండి. వెంకట్రామ్ గారు, ఇప్పుడు మరో విషాదం ఏంటంటే సీటింగ్కు అనుమతి తీసుకుని స్లీపర్గా మార్చడం, ఇట్లాంటి వాటి వల్ల కనీసం చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు పరిహారం కూడా అందట్లేదు అని అంటున్నారు. వ్యవస్థాగతంగా లోపాలున్నాయి, వీటి పరంగా ఇది ఏ విషయాన్ని చాటుతోంది, ఎలాంటి లోపాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు దీని ద్వారా? నార్మల్ కండిషన్స్లో
సీటింగ్కి పర్మిట్ చేసిన వెహికల్స్కి స్లీపర్ కన్వర్షన్కి దెర్ ఇస్ ఏ బిగ్ ప్రాసెస్ అండి. కాకపోతే చట్టంలో ఉన్న లూప్ హోల్స్ వల్ల చాలా కన్వీనియంట్గా ఆ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉందండి. మీకు స్లీపర్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, కన్వర్ట్ అయిన తర్వాత కొన్ని ఎసెన్షియల్స్ ఉన్నాయండి. ఫైర్ అలారం అండ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి యాజ్ పర్ ఆటోమేటివ్ ఇండస్ట్రీ యాక్ట్ 135 ఆర్టికల్. కానీ మనకున్న రీసెర్చ్ రెవల్యూషన్స్లో ఏ మెజారిటీ ఆఫ్ ది కన్వర్షన్స్ ఫ్రమ్ సిట్టింగ్ టు స్లీపర్ వాళ్ళు ఈ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. ఆ రూల్స్లో ఉన్న చిన్న లోపాలని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో తప్ప, ఇలాంటి స్ట్రే కేసెస్, వెరీ రేర్ కేసెస్లో తప్ప ఆ లూప్ హోల్స్ వాటి నెగిటివ్ ఇంపాక్ట్ సర్ఫేస్ అవ్వట్లేదు. అందువల్ల ఏమిటంటే ఇప్పటి నుంచి అయినా సరే, ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో స్లీపర్కి తీసుకొని సిట్టింగ్కి తీసుకొని స్లీపర్కి కన్వర్ట్ చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా స్ట్రింజెంట్ నెసరీ మెజర్స్ హ్యావ్ టు బి టేకెన్. ఎందుకంటే మన మోటార్ వెహికల్ యాక్ట్ ఆల్ ది టైమ్ ఆల్ ప్రొవిజన్స్ ఎప్పటికప్పుడు మనం మాడిఫై చేస్తూనే ఉన్నాము. సో దట్ ఈస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు చేంజ్. అందువల్ల నీడ్ బేస్డ్, ఎందుకంటే కొన్ని ఊహాతీతమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరిగిన ప్రమాదం అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అలాంటి ప్రమాదం జరిగింది. సో అందువల్ల డెఫినెట్గా కన్వర్షన్ ఫ్రమ్ సిట్టింగ్ టు స్లీపర్ అనే విషయంలో మాత్రం చాలా స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. యాక్ట్లో ఉన్నాయండి, యాక్ట్లో ఉన్నాయి ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ఇన్ టోటల్ యాక్ట్లో ఉన్నవి అన్ఫార్చునేట్గా ఇంప్లిమెంటేషన్లో డ్యూ టు సమ్ ల్యాక్నే, డ్యూ టు సమ్ లూప్ హోల్స్, డ్యూ టు సమ్ పీపుల్ మేనేజ్మెంట్ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది లైఫ్స్ ఆఫ్ ఇన్వాల్యుబుల్ లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. దట్ ఈస్ హైలీ డిప్లోరబుల్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బస్సుల గురించి చర్చ వస్తుంది. అలాంటప్పుడు ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఎక్కడో బస్సులు కొంటున్నారు, మరెక్కడో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఇంకెక్కడో ఆల్టరేషను, అలాగే మరో ప్రాంతంలో ట్రావెల్స్ బస్సుగా తిప్పడం. ఈ బస్సుల మీద రవాణా శాఖలకు ఏ రాష్ట్రాలు తిరుగుతున్నాయి, ఆయా రవాణా శాఖలకు ఏమైనా నియంత్రణ ఉందా? అసలు నియంత్రణ ఉండి తీరాలండి. నియంత్రణ లేదని అనుకోవడానికి లేదు. కంపల్సరీగా ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఆర్టీఏ ఎవరైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఉన్నారో వాళ్ళ నియంత్రణలోనే ఇవన్నీ ఉండాలి. కొన్ని వెహికల్స్ మేబీ నేషనల్ పర్మిట్ ఉండొచ్చు, కొన్ని స్టేట్ పర్మిట్ ఉండొచ్చు. బట్ ఏదేమైనా కానీ ఆర్టీఏ చెక్ పోస్ట్ దాటినప్పుడు కానీ, ఎందుకంటే ఇవన్నీ జరిగేది జనరల్గా ఈ లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్లో ఉండే బస్సెస్లోనే ఎక్కువ ప్రమాదాలండి. లోకల్గా కూడా జరిగినవి లేదంటలేదు. బట్ ఇవన్నీ కూడా రెగ్యులర్ చెక్స్ అనేది ఆర్టీఏ వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో వాటికి ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ కానివ్వండి అవి చెక్ చేసినప్పుడు కంపల్సరీగా ఆ బండి కండిషన్ కానీ అందులో ఉన్నటువంటి సేఫ్టీ యాక్సెసరీస్ అవనండి ఇవన్నీ కూడా ఒకప్పుడంటే ఓన్లీ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ బ్రేక్ల వరకే చూసేవారు. బట్ ఇప్పుడు అలా కాదు కదండి. ఇంత లగ్జరీ బస్సెస్ వచ్చిన తర్వాత వీటికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే మనకి స్టాండర్డ్స్లో ఉన్నాయో అవన్నీ ఉన్నాయా లేదా అన్నది కంపల్సరీగా చూస్తారనే మేము అనుకుంటున్నాము. డెఫినెట్గా చూడాలి కూడా. అది చూడకుండా వదిలేస్తే మాత్రం చాలా ప్రమాదకరం అండి. ప్రతి వెహికల్ కూడా అది ఫిట్నెస్ సర్టిఫికేట్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఎక్కడ మాడిఫై చేసినా చేయాలి కదా చేస్తారని నేను అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు 4 రోజులు హడావిడి చేయడం, మళ్ళీ వదిలిపెట్టడం, మామూలు మత్తులో జోగుతుంటారు అధికారులు. దానివల్ల ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నాయి. సేఫ్టీ మెజర్స్ లేకపోయినా కూడా పదే ఘటనలు జరుగుతున్నా కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదు. ట్రావెల్స్ వాళ్ళు అలాగే ఉన్నారు, అధికారులు కూడా వదిలిపెట్టేస్తున్నారు అనే ఒక వాదన ఉంది. అవునండి. అది ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ మొమెంట్లో జరిగేటువంటి రియాక్షన్స్ అవన్నీ వేరే విధంగా ఉంటాయండి. బట్ ఇది ఆ తర్వాత గవర్నమెంట్ కమిటీ వేస్తారు. ఆ కమిటీలో కొన్ని ఫైండింగ్స్ బయటకు వస్తాయి. అవన్నీ పూర్తిగా పబ్లిక్ కూడా తెలియకపోవచ్చు. సో దీనికి నాకు తెలిసినంత వరకు ఒక్కటే పద్ధతి అండి, ప్రజల్లో అవగాహన రావాలి. ఎవరైతే ఆ బస్సుల్లో వెళ్తున్నారో ఇందులో మనకి సేఫ్టీ ఉందా లేదా, ఆ సేఫ్టీ సర్టిఫికేట్ డ్రైవర్ కానీ లేకపోతే ఆ కంపెనీ ఓనర్స్ కానీ వాళ్ళు ఇస్తున్నారా, మనకి చూస్తున్నామా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకేంటంటే ఫ్లైట్స్ ఉన్నాయనుకోండి, వాటికి డెఫినెట్గా అటువంటి చెక్స్ ఇప్పుడు ప్రతి వెహికల్ ప్రతి జర్నీ ముందు ఒక ఇంజనీర్ వచ్చి చెక్ చేస్తారు అన్ని సిస్టమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది.
ఈ బస్ కూడా డ్రైవర్లు చూసుకుంటారు. అదే ఎంతవరకు ఇంజన్ ఉందా, పెట్రోల్లో డీజిల్ ఉందా అంతవరకే చూస్తారేమో, టైర్లలో గాలి ఉందా లేదా అన్నది. బట్ అది కాకుండా దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి కదండి. ఇప్పుడు డ్రైవర్లు, క్లీనర్లు చనిపోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి, మొత్తం అందరూ చనిపోయినటువంటివి. సో వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, డ్రైవర్స్ కూడా, వాళ్ళు కూడా మన దాంట్లో ఈ సిస్టమ్స్ ఉన్నాయా లేదా అన్నది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు ఏముండాలి అన్నది కూడా చాలామందికి తెలియదండి. ఇప్పుడు అక్కడ నాకు అనిపిస్తుంది, ఇందాక సార్ అన్నట్లు బస్సెస్కి మనం ఫైర్ డిటెక్షన్, స్లీపర్ కోచెస్ అన్నారు. అదే మనకి స్లీపర్ కోచెస్ కాకుండా నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ స్టాండర్డ్స్ లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అన్నిట్లో ఉండాలన్నది ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. బట్ ఎనీవే, ఇట్లాంటి అది కాకుండా ఈవెన్ మనకి వాటర్ మిస్ సిస్టమ్స్ కానివ్వండి, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ కూడా పెట్టాలి, ఫైర్ సపరేషన్ కూడా పెట్టాలి కొన్ని లాంగ్ డిస్టెన్స్ వెహికల్స్కి కానీ, స్కూల్ బస్సెస్కి అనేది కూడా ఒక రెగ్యులేషన్ ఉంది. కానీ ఇవన్నీ ఎందుకు అమలులోకి రావట్లేదంటే అవగాహన లేకనే. చాలామందికి తెలియదు. నాకు తెలిసి ఆ బస్సెస్ నడిపే వాళ్ళకు కూడా ఎంతవరకు తెలుసో లేదో నాకు తెలియదు వీటి గురించి. సో అక్కడ ఆ గ్యాప్ అయితే చాలా కనపడుతుందండి. ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ లైన్లోకి వచ్చేస్తాయండి. ఆటోమేటిక్ అంటే వాళ్ళకి అది ఉందా లేదా అన్నది తెలిసినప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే వస్తుంది తప్పకుండా. భానుమూర్తి గారు, ఇప్పుడు బస్సుల తయారీకి సంబంధించి సీట్లు, ఇంటీరియర్స్, కర్టెన్లు ఇలాంటి వాటికి సంబంధించి ఫైర్ రెసిస్టెంట్ పదార్థాల వాడకం, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, ఇట్లాంటి వాటికి సంబంధించి యాక్చువల్గా ఏం చేయాలి, ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి? అంటే ఇప్పుడు మనం ప్రమాదం జరిగినటువంటి ఈ బస్సును మనం చూసినట్టయితే ఇది ఓల్వో బస్సు అండి. ఓల్వో బస్సు సాధారణంగా చాలా ఎక్కువ వేగంతో పోతూ ఉంటాయి. 100 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లు గంటకి ఆ వేగంతో పోతూ ఉంటాయి. అందులో రాత్రిపూట అన్నప్పుడు 120 కిలోమీటర్లు గంటకి దాటి కూడా ఇవి పోతూ ఉంటాయి. చాలామంది ఈ ప్రయాణికులు కూడా త్వరగా గమ్యం చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ ఓలో బస్సుల్లో పోతే త్వరగా ప్రయాణం సాగుతుందని. భానుమూర్తి గారు, చిన్న కరెక్షన్ సార్. అంటే దాని ఓల్వో అని ఉంటుంది కానీ పైన స్కానియా బస్సులు కంపెనీ తయారీ బస్సులు మాత్రం స్కానియా కంపెనీ అని చెప్పి అంటున్నారు. స్కానియా స్విట్జర్లాండ్ కంపెనీ కూడా ఉన్నది, స్వీడన్ కంపెనీ ఉన్నది. అంటే ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయండి బస్సులు. చూడడానికి కూడా స్కానియా బస్సు, ఓల్వో బస్సు ఒకేలాగానే ఉంటాయి. ఇప్పుడు ఈ బస్సులు ఏంటంటే చాలా వేగంగా పోతూ ఉంటాయండి, చాలా వేగంగా పోతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఈ వేగాన్ని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇవి ఇంత వేగంగా పోవాలి అంటే బస్సు యొక్క బాడీ బరువు తక్కువగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అందులో వాడేటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఫైబరు, ఇటువంటి మెటీరియల్ వాడతారు. ఇప్పుడు సీట్లు అనుకోండి, చెక్కలతో చేసిన సీట్ల పైన ఒక ఫోమ్ బెడ్ లాంటిది ఉంటుంది. అట్లాగే ఈ గ్లాసు తర్వాత మిగతా బాడీ అంతా ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు అదే మెటల్ అంత తొందరగా కాలిపోదు. అంటే ఇప్పుడు కాలిపోయేటువంటి పదార్థాలని కంబస్టిబుల్ మెటీరియల్ అంటారు మనకి. ఈ బస్సుల్లో ఎక్కువ భాగం ఈ కంబస్టిబుల్ మెటీరియల్ ఉంటుంది. ముఖ్యంగా ఈ స్లీపర్ బస్సుల్లో కర్టన్లు చాలా త్వరగా తగలబడిపోయేటువంటి ఆ స్లీపర్ బెడ్స్ కానీ, ఫోమ్ బెడ్స్ కానీ, ఆ కుర్చీలు, సీట్స్ చెక్కతో చేసినటువంటివి, ఫైబర్ బాడీ, ఇవన్నీ కూడా నిమిషాల్లో తగలబడిపోయేటువంటి కంబస్టిబుల్ మెటీరియల్స్. కాబట్టి ఈ మెటీరియల్ ఎందుకు వాడతారన్నదానికి కూడా మీకు ఇంత కారణం చెప్పాను. బస్సు చాలా స్పీడ్గా పోవాలంటే బరువు తక్కువగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి పదార్థాలని తయారీలో వాడటం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను కొద్దిగా మీరు అడిగిన పాయింట్ను డీవియేట్ అయ్యి అంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి, అంటే మీరు మొదట అడిగినటువంటి ప్రశ్నకు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు దగ్గరగా ఉన్నటువంటి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు మొదటగా డిజైన్ గురించి అడిగారు. ఫస్ట్ మీరు అడిగినటువంటి ప్రశ్న, ఇప్పుడు బస్సులో వాడేటువంటి పదార్థాలు, బస్సు నిర్మాణంలో వాడేటువంటి వస్తువుల గురించి కూడా అడిగారు. ఈ సందర్భంగా నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఈ చర్చ గురించి చెప్పినప్పుడు నేను వీటి గురించి కొంత సమాచారం గురించి వెతికినప్పుడు ఇప్పుడు ఏదైతే బస్సు ప్రమాదానికి గురైందో, ఏదైతే దగ్ధమైందో అటువంటి ఇంకో బస్సును ఒక వీడియోలో నేను చూడడం జరిగింది. యాక్చువల్గా ఆ బస్సులో
బ్యాక్ సైడ్ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నది, కరెక్ట్గా బస్సుకి బ్యాక్ సైడ్. తర్వాత బ్యాక్ సైడే రైట్ సైడ్ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నది. తర్వాత డ్రైవరు దగ్గర ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉన్నది. తర్వాత పైన బస్సు పైన ఓపెన్ కావడానికి డోర్లు ఉన్నాయనుకోండి, అవి ఓపెన్ చేయడం ప్రయాణికులకు కష్టం. ఇదంతా కాదు, కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇందాక మొట్టమొదట మన వెంకటరామన్ గారు చెప్పినట్టుగా ఎప్పుడైనా ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎక్కువ స్మోక్ వల్ల, సఫకేషన్ వల్ల, అస్ఫిక్సియేషన్ అంటారు, అంటే ఊపిరి ఆడకపోవడం వల్ల త్వరగా వాళ్ళు అన్కాన్షియస్ అయిపోవడం వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతారు. ఇప్పుడు ఈ స్లీపర్ బస్సులో అసలు ప్రయాణికులు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కదలగలిగేటువంటి స్థలం కూడా ఉండదండి. ఇప్పుడు పైన ఇద్దరు పడుకొని ఉండి, కింద ఇద్దరు ఉండి, యువతల ఒకరు పడుకొని ఉండి, సడన్గా ఇటువంటి సంఘటన ఏదన్నా జరిగి వాళ్ళు దాన్ని గుర్తించినా కూడా, దాని గురించి రియలైజ్ అయినా కూడా, అందరూ ఒక్కసారి ప్యానిక్ అయి కిందికి దిగినప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ ఎమర్జెన్సీ డోర్ దగ్గరికి వెళ్ళగలిగినటువంటి అవకాశం ఉండదు. చాలా ఇరుకుగా ఉంటుంది ఆ బస్సు యొక్క మధ్య ప్రదేశం. అంటే ఇది ఇటువంటి ప్రమాదాలు ఎప్పుడో ఒకసారి జరిగేటువంటి ప్రమాదం అయినప్పటికీ కూడా, ఇటువంటి ప్రమాదాల్లో ఆ డిజైన్ ఐల్ అంటారు బస్సు సరే మధ్యలో సార్, ఓకే. ఉన్నటువంటి అది ఒకటి కారణం అండి. అంటే ముఖ్యంగా మీరు అడిగింది ఏంటంటే, ఈ కంబస్టిబుల్ మెటీరియల్, అంటే అగ్నికి త్వరగా ఆహుతయ్యి దగ్ధమయ్యేటువంటి మెటీరియల్ వాడకుండా మనం నియంత్రించుకోగలిగితే ఇటువంటి ప్రమాదాలని మనం భవిష్యత్తులో నివారించవచ్చు. భానుమూర్తి గారు, అయితే ఇట్లాంటి మెటీరియల్ వాడకుండా నియంత్రించుకునే అవకాశం ఉన్నప్పుడు, ఊపిరి ఆడకుండా ఎక్కువ మంది చనిపోతున్నప్పుడు, ఇలాంటి ఏసీ బస్సులు, స్లీపర్ బస్సుల విషయంలో ప్రభుత్వాలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు? పూర్తిగా ఆ సిస్టమ్ని మార్చివేసి ప్రమాదాలను నివారించే అవకాశాలని ఎందుకు పరిశీలించడం లేదంటారు? అంటే ఇది నిజానికి మీరు అన్నట్టుగా ఇది చాలా ఆలోచించదగినటువంటి విషయం అండి. అంటే ఆ బస్సు యొక్క డిజైన్లో కొంత మార్పులు తీసుకుని వచ్చి, ఇద్దరిద్దరు ప్రయాణికులు కాకుండా ఇటు ఒకరు అటు ఒకరు పెట్టినట్టయితే బస్సు మధ్యలో కొంచెం మనకి ఎక్కువ స్థలం వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో సర్క్యులేషన్ స్పేస్ అంటాం మనం, ప్రజలు కదలడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఎటువంటి మెటీరియల్ వాడచ్చు, ఎటువంటి మెటీరియల్ వాడకూడదని కూడా మనం కొంత నియంత్రణ చేసుకోగలిగితే మీరు అన్నట్టుగా చాలా బాగుంటుంది. అంటే మనం ఇటువంటి ప్రమాణాల నుంచి మనం పాఠాలు నేర్చుకుని అటువంటి ప్రమాణాలను, స్టాండర్డ్స్ను మనం కన్నా నిర్ధారించుకోగలిగితే, అంటే మొట్టమొదటి వెంకటరామన్ గారు చెప్పారు, ఆల్రెడీ ఇటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి, ఇటువంటి వస్తువులు వాడకూడదు అని ఉన్నాయి. కాబట్టి మీరు అన్నట్టు అట్లా చేసుకుంటే భవిష్యత్తులో బాగుంటుందని నా అభిప్రాయం కూడా. వెంకటరామ్ గారు, ఇప్పుడు ఈరోజు కర్నూలు జిల్లాలో ప్రమాదం జరిగింది కాబట్టి ఆ బస్సు యొక్క లోపాలు వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. కానీ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న చాలా బస్సులు, వందలాది బస్సులు కూడా ప్రమాణాలకు దూరంగా, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయి. అయితే వీటి మీద ఏం చేస్తే మేలంటారు, ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది? మన రీసెర్చ్ అవుట్పుట్ రిజల్ట్స్ మనం పరిశీలిస్తే, భానుమూర్తి గారు, శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా మనకి 5 E's అంటామండి సేఫ్టీకి. సో ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఎన్వైర్న్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్. వీటన్నిటిలో ఎడ్యుకేషన్ పాత్ర చాలా ఎక్కువ ఉందండి. అంటే కొంతమంది డ్రైవర్స్కి అవేర్నెస్ లేకపోవడం, కొంతమంది అవేర్నెస్ ఉన్నా కూడా వాళ్ళకున్న అవేర్నెస్ని ప్రాక్టికల్గా రోడ్ యూజర్గా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేయలేకపోవడం. సో దానికి సంబంధించి కొన్ని సర్వేస్ కూడా మేము చేయడం జరిగిందండి. దాదాపు ఈ వెహికల్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయిన డ్రైవర్స్ని, అలాగే గ్రీవస్ ఇంజరీ యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయిన డ్రైవర్స్ని అక్రాస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్వ్యూ చేస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years, రీసెర్చ్ రెవల్యూషన్స్ ఏమిటంటే, అవేర్నెస్ లేకపోవడం ఓన్లీ 10 to 15% అండి. 85% నెగ్లిజెన్స్, ఓవర్లోడింగ్, తర్వాత ఫ్యాటిగ్. అండ్ వీళ్ళు ఆన్ రోడ్ యాజ్ పర్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్, మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ పర్టికులర్ నెంబర్ ఆఫ్ అవర్స్ కన్నా బియాండ్ దట్ ఒక సింగిల్ పర్సన్ పర్టికులర్గా నైట్ టైము డ్రైవ్ చేయకూడదండి. ఇఫ్ యూ మెజర్ ది యాక్సిడెంట్ రిస్క్, ఆ సివియారిటీ ఆఫ్ యాక్సిడెంట్ అంటే రిస్క్ ఇండెక్స్ తీసుకుంటే డే టైం కన్నా నైట్ టైము 8 times ఎక్కువ అండి రిస్క్. ఓవర్ నైట్ బై రోడ్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేయాలంటే కాంట్ బట్టి అయితే చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈ రీసెర్చ్ రెవల్యూషన్ చాలామంది పబ్లిక్కి తెలియదు. నైట్ టైమ్ ట్రావెల్ రిస్క్ 8 times యాజ్ కంపేర్ టు డే టైం. అది గ్లోబల్ లెవెల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్లో కూడా అది ఆల్రెడీ పబ్లిష్ అయి ఉంది. ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ ల్యాబొరేటరీ టిఆర్ఎల్ బర్క్షైర్ యూకే రిపోర్ట్స్లో కూడా ఉంది. అందువల్ల ఏమిటంటే నైట్ టైం పర్టికులర్గా డ్రైవ్ చేసేటప్పుడు వెహికల్ డ్రైవర్స్కి అవేర్నెస్ లెవెల్స్తో పాటు వాళ్ళకి మినిమం 4 hours తర్వాత వాళ్ళకి గ్యాప్ ఇవ్వాలండి. కంటిన్యూస్గా ఒకళ్ళే ఎందుకంటే వాళ్ళకి సబ్స్టిట్యూట్ డ్రైవర్ ఉంటాడు, కానీ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ సబ్స్టిట్యూట్ డ్రైవర్ సర్వ్ అవ్వట్లేదు. వెంకట్రామ్ గారు, మీరు చెప్పినట్టు సబ్స్టిట్యూట్ డ్రైవర్లు కొన్ని బస్సుల్లో ఉంటున్నారు. నా పర్టికులర్ వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా చాలా ప్రైవేట్ బస్సుల్లో అసలు సెకండ్ డ్రైవర్ అనే వాళ్ళు ఉండరు. ఒక డ్రైవర్ ఉంటాడు, లేకపోతే క్లీనర్ ఎవరైనా ఉంటారు తప్ప సెకండ్ డ్రైవర్ అనే కేసెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇవి జరుగుతున్నా కూడా చాలా రెగ్యులర్గా ఇదంతా రొటీన్గా సాగిపోతున్నా కూడా ప్రభుత్వాలు, రవాణా శాఖ వీళ్ళు ఎవరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పేపర్ల మీద మాత్రమే రూల్స్ పెట్టేసి కూర్చుంటే సరిపోతుందా? సార్, మన ఇండియన్ సిస్టమ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ సార్. వీ హ్యావ్ టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ. మనకి కావాల్సిన డెమోక్రసీ కన్నా చాలా ఎక్కువ ఉంది. పర్టికులర్గా ఇప్పుడు ఇన్ ఏ ప్లేస్ లైక్ యూకే, లండన్లో మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్ ఎవరో తెలుసా అండి? సిటీ బస్ డ్రైవర్ ఫాలోడ్ బై పోలీస్ కానిస్టేబుల్. వాళ్ళిద్దరికి ఇచ్చే రెస్పెక్ట్ ఏ ప్రొఫెషన్లో వాళ్ళకు కూడా ఇవ్వరు పబ్లిక్. ఎందుకంటే వాళ్ళంతా రెస్పాన్సిబిలిటీ అజ్యూమ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఐ వాజ్ ఇన్ లండన్. నేను లండన్ సిటీలో దాదాపు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 60 days దాదాపు 30-35 రోజులు సిటీ బస్సులో తిరిగానండి. ఎందుకంటే దట్ వాజ్ అవర్ డ్రీమ్. ఎందుకంటే వై ఇంతమంది అంత మోస్ట్ సివిలైజ్డ్ కంట్రీలో బస్ డ్రైవర్కి ఎందుకు ఇస్తున్నారు అసలు తెలుసుకోవాలని ఫిజికల్గా ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మన ప్రాణాలు మొత్తం అతని చేతిలో ఉంటాయి. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఏ లెవెల్లో ఉంది, తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే పద్ధతి ఎక్సలెంట్. మనకేమిటంటే రూల్స్ ఆర్ మెంట్ ఫర్ వైలేషన్ అన్నట్టుగా ఉంది. రూల్స్ ఆర్ మెంట్ ఫర్ అడ్హెరెన్స్ కాకుండా అన్ఫార్చునేట్గా మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దానికి మన ఫ్రెండ్స్ చెప్పినట్టుగా రెస్పెక్టెడ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినట్లుగా ఆ రామిఫికేషన్స్, ఆ మీడియా ఇంపాక్ట్ ఓన్లీ ఫ్యూ డేస్ ఉంటుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇది మర్చిపోయి ప్రయారిటైజ్ ఐటమ్స్ వేరే వస్తున్నాయి. దీనికి ఫోకస్డ్గా ఉండలేదండి. అందువల్ల సిస్టంలో డెఫినెట్గా ఏదైతే ఉన్నదో అది ఫుల్ ప్రూఫ్గా ఉండాలండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు అనుకోని ప్రమాదాలు జరిగితే ఫైర్ ఎస్టింగ్విషర్లు, లేకపోతే అద్దాల బద్దలు కొట్టే హ్యామర్లు, ఇలాంటివి ఏ సామగ్రి బస్సుల్లో ఉండాలి, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఎవరికి ప్రయాణికులు చెప్పాలంటారు? అది కరెక్ట్గా అమలవ్వాలంటే ఏం చేస్తే మేలంటారు? సార్, ఒకటండి, ఇప్పుడు మనకి బిల్డింగ్స్లో ఎలాగైతే ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ అవన్నీ పెడుతున్నామో, ఏ విధమైనటువంటి ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్సే వాడాలని మనకు రెగ్యులేషన్స్ ఉన్నాయో, ఇదే విధమైనటువంటి రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకు బస్సెస్కి కూడా వర్తిస్తాయండి. ఇవన్నీ మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్టాండర్డ్లో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ఉన్నాయి. సో ఇందులో ముఖ్యమైనటువంటి ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా వాటి లైఫ్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడాలి అన్నది ఒకటి. ఆ తర్వాత ఇందాక మన మెంబర్స్ మాట్లాడినట్టు ఒకటి మనకి అక్కడ ఉన్నటువంటి కంబస్టబుల్ మెటీరియల్ అండి, వీటికి ఫ్లేమ్ రిటార్డెంట్, లో ఫ్లేమ్ ఇండెక్స్ ఉన్న మెటీరియల్స్ వాడాలి, లేకపోతే బర్న్ రేట్ అంటాం. సో ఇది చూసినట్లయితే చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. 100 mm/min కన్నా మనకి 4 inches/min కన్నా ఫ్లేమ్ స్ప్రెడ్ అవ్వకూడదు, బర్న్ అవ్వకూడదు ఏదైనా మెటీరియల్. అటువంటి మెటీరియల్స్ వాడాలి. అది ఎప్పుడైతే లేదో డెఫినెట్గా ఫైర్ అనేది ఇమీడియట్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఎటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా కాపాడలేదు. సో మనం అటు పక్క కంబస్టబుల్ మెటీరియల్ తగ్గించకుండా, ఫైర్ లోడింగ్ తగ్గించకుండా ఓన్లీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఒక్క దాని మీద ఆధారపడలేమండి, మొదటిది. సో కంపల్సరీగా అందులో ఉన్నటువంటి ఫైర్ లోడింగ్ ఏ విధంగా తగ్గించాలన్నది చూడాలి. రెండోది వచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టినప్పుడు
లేకపోతే ఇప్పుడు వాటర్ స్ప్రే సిస్టమ్స్ కూడా కంపల్సరీ అండి. ఇది కాకుంటే ఏంటంటే అంతకుముందు 2023 ముందున్న వెహికల్స్కి ఇది అవసరం లేదు అన్నట్టు రాసున్నట్టుంది. తర్వాత వచ్చే కొత్త వెహికల్స్ అన్నిటికీ పెట్టాలన్నట్టు. మరి కానీ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ కూడా అవి కూడా ఈక్వల్లీ డేంజరస్ కదండి, వాటికి కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఇది డెఫినెట్గా నా ఉద్దేశం ప్రకారం. సో ఇటువంటి వాటర్ స్ప్రే సిస్టమ్స్ ఉంటే ఆటోమేటిక్ సప్రెషన్ సిస్టమ్ ఇది కంపల్సరీగా ఉండాలి. మూడోది వచ్చేసి డ్రైవర్స్కి అవగాహన, ప్యాసింజర్స్కి కూడా అవగాహన ఉండాలండి. ఇప్పుడు ఈ మధ్య చూస్తే మనం ఈ బ్యాటరీ పవర్ బ్యాంక్స్ కూడా చాలా ఎక్కువ వాడుతున్నాం. ఫ్లైట్స్లో వాటిని అలౌ చేయరు మనకి క్యాబిన్ బ్యాగేజెస్లో. బట్ ఇక్కడ ఎలా జరుగుతుంది, అక్కడ ఇటువంటివి జరగడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. సో వీటికి సంబంధించి కూడా చాలా అవగాహన ఉండాలి. వాటికి కావాల్సినటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ సిస్టమ్స్ కూడా ఇందులో పొందుపరచాలి. వీటి మీద అవగాహన కల్పించాలి. సో వీటిని కంపల్సరీగా ఆడిట్ అనేది చేయాలండి. ఈ ఆడిట్ అనేది ఆర్టీఏ వాళ్ళు చేస్తారా లేకుంటే థర్డ్ పార్టీ వేరే వాళ్ళు చేయిస్తారన్నది చూడాలి. అది భానుమూర్తి గారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా 12 ఏళ్ల క్రితం పాలెం ఘటన జరిగింది, ఇవాళ కర్నూలు విషాదం. ఈ మధ్యలో కూడా చాలా ఘటనలు చిన్నవో పెద్దవో జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇట్లాంటివన్నీ నివారించాలంటే ఇంజనీరింగ్ లేకపోతే పర్యవేక్షణ పరంగా ఏం జరిగితే మేలంటారు? ఇవాల్టి ఘటన జరిగిన దాన్ని బట్టి చూస్తే అక్కడ ఏం ఉండుంటే బస్సులో లేకపోతే ఇతరత్ర సేఫ్టీ పరంగా ఏం జరిగి ఉంటే ఈ 19 మందిలో ఇంకా కొంతమందిని కాపాడుకునే అవకాశం ఉండేది. ముందుగా మన వ్యవస్థలు మనం చాలా బలంగా తయారు చేసుకోవాలండి. అంటే ఈ ఆర్టీఏ శాఖ కానీ లేదు ఈ ఇంజనీరింగ్ శాఖలు కానీ ఇటువంటి శాఖలను మనం చాలా బలంగా చేసుకోవాలంటే బలంగా చేసుకోవడం ఇన్ ది సెన్స్ మానవ వనరుల విషయంలో అంటే రిక్వైర్డ్ మ్యాన్ పవర్ విషయంలో కానీ వారికి కావలసినటువంటి ఫైనాన్సెస్ ప్రొవైడ్ చేయడంలో కానీ మనము ప్రాధాన్యతనివ్వాలి. అంటే ఏ ప్రభుత్వమైనా సరే, ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి వారికి కావలసినటువంటి మానవ వనరులను ఇచ్చేసి సఫిషియంట్ నంబర్ ఆఫ్ పర్సనల్ టు క్యారీ అవుట్ ది వర్క్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ది మోటార్ వెహికల్ యాక్ట్ కానీ లేకపోతే వివిధ ప్రమాణాల్లో చెప్పినటువంటి వర్క్స్ కానీ చేయడానికి తగినటువంటి సిబ్బందిని అట్లాగే వనరులను కూడా ఇవ్వాలి. ఉదాహరణకి రోడ్డు తీసుకున్నట్టయితే ఇంజనీరింగ్ శాఖలో కూడా చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం, రోడ్డు మీద పెయింట్ మార్కింగ్ వేయడానికి కూడా డబ్బులు లేవని ఇంజనీర్లు చెప్తున్నటువంటి పరిస్థితులు చాలాసార్లు మనం చూసాం. అంటే ఇది గవర్నమెంట్ని విమర్శించడం కాదు, మనకున్నటువంటి ఒక వీక్ పాయింట్ అన్నమాట. అంటే రిక్వైర్డ్ ఫండ్స్ లేకపోవడం, రిక్వైర్డ్ మ్యాన్ పవర్ లేకపోవడం. అదర్వైజ్ ఇందాక వెంకటరామన్ గారు చెప్పినట్టు మనకు ప్రమాణాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, ఏది ఎలా ఉండాలి అనేటువంటి అన్నీ ఉన్నాయి. కానీ వీటినన్నింటినీ మనం క్రమబద్ధంగా చూడడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిట్నెస్ సర్టిఫికెట్ అని ఇప్పుడు ఈ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఆ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా లేదా, ఫిట్నెస్ లేకుండా ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలన్నీ చాలామంది రైజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఫిట్నెస్ అనేటువంటిది రెగ్యులర్గా జరగాల్సినటువంటి ప్రక్రియ. ఏ బస్సు అయినా నిర్ణీత వ్యవధిలో ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని మనం పెట్టుకోవాలి. ఇట్లాంటివి మనం వ్యవస్థలను మనం బలపరుచుకున్నట్టయితే కొంతవరకు మార్పు రావచ్చని నేను అనుకుంటున్నాను. వెంకటరామ్ గారు, ఇప్పుడు అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికుల రక్షణకు ఉత్తమ విధానాలు ఉన్నాయి ఫలానా చోట అనుకుంటే పొరుగు రాష్ట్రాలు కావచ్చు, దేశాల నుంచి ఏం నేర్చుకోవచ్చు మనం అంటారు? కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్, తక్కువ టైం ఉంది. మనకి ఇంటెలిజెంట్ కార్ అనే కాన్సెప్ట్ ఉందండి. మనకి డ్రైవర్లెస్ కార్స్ ఆర్ దేర్, డ్రైవర్లెస్ ట్రైన్స్ ఆర్ దేర్ ఇన్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు ఇఫ్ యు టేక్ యూకే యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే వరల్డ్లో యూకే అండ్ లండన్ కమ్స్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ అండి. ఎందుకంటే లాట్స్ ఆఫ్ రీసెర్చ్ అక్కడ జరుగుతూ ఉంది. సో అటానమస్, ఇప్పుడు మీరు అదర్ కంట్రీస్ గురించి ప్రస్తావించారు కాబట్టి అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఆ సిస్టమ్ లండన్ సిటీ బస్సెస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. అదేమిటంటే అలాంటిది మనం కూడా అడాప్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకనంటే
హ్యూమన్ ఫెయిల్యూర్లో రైట్ టైంలో బ్రేక్ అప్లై చేయకపోవటం ఆన్ ద పార్ట్ ఆఫ్ ద డ్రైవర్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అది అప్లై అవుతుంది. ఎందుకంటే ఆ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవటం వల్ల ముందెళ్తున్న వెహికల్కి మినిమం డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాల్సిన మినిమం డిస్టెన్స్ ఉంటుంది. అది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న సందర్భాలు చాలా అరుదు. సో అది అలాగే ఇంటెలిజెంట్ స్పీడ్ అసిస్టెన్స్ అండి. అంటే మీకు స్పీడ్, మీరు ఓవర్ స్పీడ్ వెళ్తామన్నా కూడా మీకు వెహికల్ పర్మిట్ చేయదు. ఆ సిస్టమ్స్ ఆర్ దేర్. అలాగే ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఆటోమేటిక్గా డ్రైవర్ బ్రేక్ అప్లై చేయకపోయినా వెహికల్ ఆటోమేటిక్గా అప్లై చేస్తుంది బ్రేక్, యాక్సిడెంట్ జరగదు. సరే వెంకటరామ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అలాగే రీడిజైన్, సో అలాంటివి మనం అడాప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు వెంకటరామ్ గారు, భానుమూర్తి గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మన చర్చలో పాల్గొన్న ముగ్గురు ప్రముఖులు చెబుతున్న దాని ప్రకారం రవాణా రంగం పరంగా ప్రభుత్వాలు ఏదో చట్టాలు చేసేసి నిబంధనలు తీసుకొచ్చి పేపర్ల మీద మాత్రమే వాటిని చూపిస్తూ చేతులు దులిపేసుకోకుండా ప్రతినిత్యం ఇలాంటి ముఖ్యంగా ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి ఏసీ కోచ్లు కావచ్చు, స్లీపర్ కోచ్లు, ఇలాంటి వాటి విషయంలో సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి, వాటిని పాటిస్తున్నారా లేదా, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా నైట్ జర్నీలో, అలాగే ప్రజలకు కూడా తగిన అవగాహన ఉండేలాగా ఏం చేయాలి, సేఫ్టీ మెజర్స్ పరంగా వాళ్ళకి అవగాహన కల్పించి ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా అక్కడి నుంచి బయటపడవచ్చు, ఇవన్నీ పూర్తి స్థాయిలో పక్కాగా అమలైనప్పుడే ప్రమాదాలు నివారించవచ్చు. ప్రమాదాలు ఒకవేళ జరిగినా కూడా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు అని చెప్పి సూచిస్తున్నారు. ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.